ప్రియమైన దేవుని బిడ్లరా, షెలోమ్. ప్రతి ఒక్కరికి మన ఫ్యూచర్ మీద ఏదో ఒక భయం ఉండనే ఉంటుంది. న్యూ ఇయర్ రాగానే ఈ ఇయర్ నాకెలా నడుస్తుందో, రేపెలా జరుగుతుందో, సమస్యలెలా తీరుతాయో అని ఆందోళన చెందుతున్నావా? యెషయా 1:9లో దేవుడు ఇలా సెలవిస్తున్నారు. నేను నీకాజ్ఞ ఇచ్చియున్నాను గదా! నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నీ సమస్యల గురించో, కష్టాల గురించో దిగులు చెందకు. భయపడకు మిత్రమా, నువ్వు ఒంటరివాడివి కావు. నీవు వెళ్ళే ప్రతి మార్గంలో, నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలో నీకు తోడయుంటాను అని దేవుడు వాగ్దానం చేసియున్నాడు. ఈ లోకం నిన్ను భయపెట్టొచ్చు, పరిస్థితులు నిన్ను బెదిరించొచ్చు, కాని విశ్వాసంతో ధైర్యము కలిగి అడుగు ముందుకు వెయ్యి. నీవు నడుచు ప్రతి మార్గమును ఆయన సరాళము చేయును. ఆయన మన వెన్నంటే ఉంటే మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ధైర్యంగా ఉండు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చి, నీకు, నీ కుటుంబానికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆమెన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.